నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. పుష్ప ద రూల్ కాదు, పుష్ప ద లూట్. ఎస్, తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగిలించి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ పుష్పరాజ్ డైరెక్ట్ గా ప్రేక్షకుల జోబుల్ని లూటీ చేస్తున్నాడు. ఆ బిగ్ లూటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అండదండలు అందించి పుష్ప 2 టికెట్ల ధరల్ని భారీగా పెంచేశాయి. పుష్ప 2 మల్టీప్లెక్స్ లో చూడాలి అంటే 530 రూపాయలు కట్టాలి. అదే రిక్లైనర్ సీట్ కావాలి అంటే 600 రూపాయలు. బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవడానికి ఇంకొక 40 రూపాయలు ఎక్స్ట్రా. అంటే ఒక టికెట్ ధర 600 నుంచి 1200 దాకా ఉంటుంది. ఒక నలుగురున్న ఫ్యామిలీ హైదరాబాద్ లో ఏ మల్టీప్లెక్స్ కో లేకపోతే ఓ మోస్తరు కంఫర్టబుల్ గా ఉండే థియేటర్ కో వెళ్ళి ఈ మూవీ చూడాలి అంటే టికెట్లకే 5-6 వేలు మినిమం ఖర్చు పెట్టాలి. పిల్లల్ని కనుక తీసుకెళ్తే పాప్కార్న్ కొనకుండా అస్సలు ఉండరు కదా. సో మొత్తం ఒక ఫ్యామిలీ పుష్ప 2 మూవీ చూడాలి అని కనుక అనుకుంటేనే, చూడకపోతే కాదు, కనీసం 7-8 వేలకు తక్కువ అయితే ఖర్చు అవ్వదు. ఈ రిలీజ్ అయిన మొదట్లో ఎవరు చూడమన్నారు మిమ్మల్ని అనే RGVల గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ముందుగా అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్ ఒకతను బాయ్కాట్ పుష్ప అంటూ ఏం పోస్ట్ చేశారో చూడండి. బాటమ్ రోలో మూవీ చూడడానికి 530 ప్లస్ 40 రూపాయలు బుక్ మై షో చార్జెస్. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూడాలని నాలాంటి డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ రక్తంతో ప్రొడ్యూసర్స్ కోట్లు గడించాలా అని చెప్పి అతను పోస్ట్ చేశారు. సో 3 ఏళ్లుగా పుష్ప 2 రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిలీజ్ కి ముందు తగ్గేదే లేదు అని చెప్పి అనడం కంటే కూడా టికెట్ రేట్లు తగ్గిస్తే చాలా బాగుండు కదా అని చెప్పి వాళ్ళ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. టికెట్ల రేట్లు పెరగడం మీద నేనేమి అల్లు అర్జున్ ని తప్పుపట్టట్లేదు, లేకపోతే మూవీ మేకర్స్ ని కూడా తప్పుపట్టట్లేదు. వాళ్లకు సినిమా పక్కా బిజినెస్, దాంట్లో వేరే ఆలోచనే లేదు. వాళ్ళకి సినిమా అనేది బిజినెస్, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ పెరగాలి అని చెప్పి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటారు. వాళ్ళు భారీ రేట్లకి టికెట్లు అమ్ముకోవాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. 1-2 రోజుల్లోనే పెట్టిన ఖర్చంతా, వడ్డీ, లాభాలు అన్ని కలిపి రాబట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభుత్వాలకు ఏమైంది? వాళ్ళ బిజినెస్ తో ప్రభుత్వాలకు ఏంటి బిజినెస్? 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో టికెట్ల రేట్లను పెంచాల్సిన అవసరం, ప్రత్యేకంగా జీవోల్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఫ్యాన్స్ మాత్రమే చూసే బెనిఫిట్ షోస్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 800 చొప్పున పెంచేసి ఇట్లా జీవోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కో టికెట్ మీద అదనంగా 200 రూపాయలు పెంచారు. రోజులు గడిచే కొద్దీ ఈ పెంచిన రేట్లు కొంచెం కొంచెం తగ్గుతూ అలా చివరికి మొత్తం నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ఎప్పుడవుతుందో తెలుసా? డిసెంబర్ 23 తర్వాత మాత్రమే నార్మల్ రేట్స్ అందుబాటులోకి వస్తాయి. కానీ ఈలోపు ఇంట్లో పిల్లలు, యూత్ ఆగరు కదా. వద్దు అంటే చాలా చాలా గోల్ చేసేస్తారు. ఆ స్థాయిలో దేశం అంతా కూడా ఫుల్ ప్రచారం చేసేసి ఫుల్ బజ్ క్రియేట్ చేశారు. ఆ ఫీవర్ పెంచేశారు, పుష్ప 2 ఫీవర్ పెంచారు. సో ఆ స్థాయిలో ఎమోషన్స్ని రెచ్చగొట్టిన తర్వాత ఇప్పుడు ఎప్పుడెప్పుడు మూవీ చూడాలి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళంతా కూడా రిలీజ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే 1 or 2 డేస్లోనే చూడాలి అని అనుకుంటారు. కానీ అప్పుడు చూసే పరిస్థితి ఉందా? అందుకే దీన్ని పక్కా లూట్ అన్నాను. 10 రోజులు కాదు, ఏకంగా 20 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచడానికి ప్రభుత్వాలు ఎలా పర్మిషన్స్ ఇచ్చాయి అని చెప్పి అందరూ క్వశ్చన్ చేయాలి. ఇక్కడ బాహుబలి మూవీ నుంచి కూడా ఈ జాడ్యం అనేది మొదలైంది. ఈ లూటీ కల్చర్ బాహుబలి మూవీతో మొదలైంది. భారీ బడ్జెట్ సినిమా అని చెప్పి పేరు చెప్పి ప్రతిసారి కూడా ఈ లూటీని ప్రేక్షకుల మీదకి నెట్టేసి వాళ్ళు పెట్టిన భారీ బడ్జెట్ ని ప్రేక్షకుల మీద, అది కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి వసూలు చేయాలి అని చెప్పి ఈ లూటీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు మరి అంటే, గతంలో ఎప్పుడు కూడా లేనంత పెద్ద లూటీ ఇప్పుడు జరుగుతోంది. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో పెంచలేదు. బాహుబలి మూవీకి 100 రూపాయలు 200 రూపాయలు పెంచారు. కల్కి మూవీకి అయితే బెనిఫిట్ షోకి 200 పెంచారు. 200 పెంచుతూ పర్మిషన్ ఇచ్చారు. దేవరా మూవీకి కూడా 100 రూపాయలు పెంచారు బెనిఫిట్ షోకి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కో టికెట్ మీద 800 ప్లస్ GST. అందుకే ఈ టికెట్ ధరల మీదనే స్టే ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో కూడా వాదనలు నడిచాయి. చందానగర్కి చెందిన ఒక లాయరు సతీష్ కమాల్ అనే లాయర్ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు ప్రభుత్వం ఇట్లా ధరలు పెంచిన తర్వాత, ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మేము ఎట్లా స్టే ఇస్తామో అట్లా ఇవ్వలేం కదా, అట్లా సాధ్యం కాదు కదా అని చెప్పి చెప్తూనే ఈ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచడం మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జడ్జి. 10 మంది కనుక సినిమాకి వెళ్తే 8,000 ఖర్చు అవుతుంది అంటే అది మరీ దారుణం కదా అని చెప్పి స్వయంగా న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా మేకర్స్ అయినా ఈ మైత్రి మేకర్స్కి 2 వారాలు టైం ఇచ్చి అసలు మీరు ఈ బెనిఫిట్ షోస్ ద్వారా వసూలు చేస్తారు కదా, ఆ డబ్బంతా ఏం చేస్తారు, ఎంత డబ్బు వస్తుంది, ఈ 2 వారాల్లో చెప్పండి అని చెప్పి ఈ కేసుని డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. తరపున మైత్రి మూవీస్ తరపున వాళ్ళు వచ్చిన అడ్వకేట్ ఏమని అంటే, నేను డైరెక్షన్ తీసుకుంటాను, ఈ మనీ ఎక్కడ పోతుందో మాకు తెలియదు అని. సో అక్కడ కోర్టు చెప్పింది, సరే నువ్వు ఇన్స్ట్రక్షన్ తీసుకునిరా, ఒకవేళ ప్రైవేట్ ఈవెంట్కి మాదిగానే ఇది ఆర్గనైజ్ అయ్యి ఎక్కడ ప్రభుత్వానికి డబ్బు ఒక నోబుల్ కాజ్కి వెళ్ళకుంటే మాత్రము మేము ఈ అమౌంట్ ఫ్రీజ్ చేస్తాము అన్నారు. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ దట్ డేటా, ఇఫ్ నాట్ టుడే ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో అని చెప్పాడు. పుష్ప 2 భక్తి సినిమా కాదు, లేకపోతే దేశభక్తి సినిమా అస్సలు కాదు. బలగన్ లాంటి కుటుంబ బంధాలను పెంచే మూవీ కూడా కాదు. యువతలో గొప్ప
విలువలు ఏమైనా పెంచే మూవీనా అంటే అది కూడా కాదు. పచ్చటి అడవుల్ని నరికి ఎర్రచందనాన్ని స్మగుల్ చేసే కూలీ పుష్ప ఆ దోపిడీతో ఎలా ఒక రూలర్ గా ఎదుగుతాడో చెప్పే మూవీనే పుష్ప 2. ఆ దోపిడీ దొంగ జీవితం ఎలా ఉంటుందో ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. దాంట్లో పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఏ మూవీ తీయాలి, ఎవరి మీద మూవీ తీయాలి అని చెప్పి. సో దాన్నేమి నేను తప్పుపట్టట్లేదు. ఇక్కడ గతంలో ఎప్పుడూ కూడా లేనంత భారీ స్థాయిలో ప్రభుత్వాలు టికెట్ల ధరలు పెంచడానికి పర్మిషన్స్ ఇవ్వడాన్ని మాత్రమే ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల్లాగా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, హీరోలు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి, సినిమాలను ప్రేమించే, హీరోలను ఆరాధించే ప్రేక్షకుల్ని డైరెక్ట్ గా లూటీ చేయడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడము అంటే అది ఫూలిష్నెస్ కాదు, అత్యంత దుర్మార్గమైన విషయం. టికెట్ల రేట్లు పెంచకపోయినా కూడా భారీ వసూళ్లు రాబట్టే సత్తా పుష్ప 2 మూవీకి ఉంది అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. పుష్ప 1 ఆ స్థాయిలో హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఏకంగా 80 దేశాల్లో 6 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ లేనంతగా 55,000 షోలు వేస్తున్నారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ఇది హైయెస్ట్. అంతేకాదు ఫస్ట్ టైం దేశం మొత్తంలో ఒకే ఒక భారీ చిత్రం ఏదైనా రిలీజ్ అవుతోంది డిసెంబర్లో అంటే అది పుష్ప 2. ఇంకొక మూవీనే లేదు అసలు. ఏ మూవీ కూడా పుష్పకి ముందు కానీ పుష్ప తర్వాత కొన్ని రోజుల పాటు కానీ అస్సలు రిలీజ్ అవ్వట్లేదు. భారీ బడ్జెట్ మూవీలు ఒక్కటి కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వట్లేదు. గతంలో పాన్ ఇండియా మూవీస్ వచ్చినప్పుడు అంతా కూడా ఇతర భాషల్లో చాలా మూవీస్ వచ్చేవి, కానీ ఫస్ట్ టైం తమిళ్లో లేదు, మలయాళంలో లేదు, హిందీలో, కన్నడలో, మరాఠీలో ఏ లాంగ్వేజ్లో కూడా వేరే బిగ్ మూవీ అస్సలు లేనే లేదు. అందరూ కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. మహారాష్ట్రలో అయితే ఎక్కువ థియేటర్స్లో పుష్పనే రూల్ చేస్తోంది. తెలుగులో మంచు విష్ణు మూవీ కన్నప్ప ఈ మంత్లో రిలీజ్ అవ్వాలి, ఈ మంత్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి గతంలో ప్రకటించారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్తో పాటు ప్రభాస్ కూడా ఒక స్పెషల్ అపీరియన్స్ రోల్లో కన్నప్పలో చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు పుష్ప రూలింగ్ చూసిన తర్వాత ఫిబ్రవరికి ఏకంగా వాయిదా వేసుకున్నారు. డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే రిలీజ్ కావాలి, కానీ వాళ్ళు సంక్రాంతికి వాయిదా వేసుకున్నారు. ఈ మూవీకి భారీగా వసూళ్లు రావడానికి చాలా టైం ఉంది, పోటీ ఏం లేదు. ఇంత స్పేస్ ఉంది అంటే పుష్ప 2 మూవీలో ఏ మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే దమ్మున్నా, సత్తా ఉన్నా, అంత కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. మరి ఎందుకు ప్రభుత్వాలు తెలుగు ప్రేక్షకుల నుంచి పుష్ప ట్యాక్స్ ని వసూలు చేయడానికి ఈ స్థాయిలో టికెట్ల రేట్లు భారీగా పెంచి పర్మిషన్స్ ఇచ్చాయి? మిగతా రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్స్ నార్మల్ గానే ఉంటాయి. ఏపీ, తెలంగాణలో మాత్రమే ప్రభుత్వాలు తీసుకున్న టికెట్ల పెంపు నిర్ణయం వల్ల నాకు తెలిసి ఎక్కువగా నష్టపోయేది అల్లు అర్జున్ అభిమానులే. ఎందుకంటే వాళ్ళే చూస్తారు ఫస్ట్ డేస్లో, వాళ్ళు బాధపడతారు. లేకపోతే కొంతమంది అయితే వాళ్ళ నాన్నల జోబుల్లో నుంచో దొంగతనాలు చేసి మూవీ చూడడానికి కూడా ఏమీ వెనకాడరు. ఆ స్థాయిలో మన దగ్గర అభిమానులు ఉంటారు. వాళ్లకు ఇది పెద్ద క్రేజ్. సినిమాలో దమ్మున్నప్పుడు, ఇంత స్పేస్ ఉన్నప్పుడు వసూలు రాబట్టడానికి ప్రేక్షకుల్లో ఉండే ఆ క్రేజ్ని వీలైతే గౌరవించాలి, కానీ ఇంత పచ్చిగా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, లూటీ చేయకూడదు. బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టుకున్నాం. దాని వాల్యూ 10 రూపాయలే, నేను దాని 10 రూపాయలే కడతా. మనీ గురించి నేను నమ్మేది ఏంటంటే మనీ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. ది గ్రేట్ డైరెక్టర్ ఆర్జీవి పుష్ప టికెట్ రేట్స్ ఈ స్థాయిలో పెంచడం మీద స్పందిస్తూ సుబ్బారావు ఇడ్లీ కథ ఒకటి చెప్పాడు. సుబ్బారావు ఏమి తన రెగ్యులర్ కస్టమర్స్ కి, తన ఇడ్లీలను ఇష్టంగా తినే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మట్లేదు కదా, డిఫరెన్స్ చేసి అమ్మట్లేదు కదా, అందరికి ఒకే రేటే అమ్ముతున్నాడు కదా. పైగా అతనేమి తన ఇడ్లీ ఫ్యాన్స్ కోసమే నేను ఇడ్లీలు చేస్తున్నాను అని చెప్పి ముచ్చట్లు చెప్పట్లేదు కదా. కానీ హీరోలు చెప్తున్నారు కదా ఇక్కడ ముచ్చట్లు, ఫ్యాన్సే దేవుళ్ళు అని చెప్తూ ఆ దేవుళ్ళకు శటకోపం పెట్టడం అంటే ఏంటో అర్థం కాకపోతే 800 రూపాయలు పెట్టి టికెట్ కొనే వాళ్ళని అడగండి, మీకు ఈజీగా చెప్తారు. ఇది ఆర్జీవి కోసం. సో ఒక రకంగా ఇంత అడ్డగోలుగా సినిమా టికెట్ రేట్లు పెంచడం అల్లు అర్జున్ స్టామినా కూడా ఒక రకంగా అవమానమే అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఇంత భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచుకోవడం వెనుక నా దృష్టిలో నాకు 2 కారణాలు కనిపించాయి. వాటిలో ఒకటి మూవీ మేకర్స్ కుండే రికార్డుల పిచ్చి. కొన్ని రోజులకి ప్రేక్షకులంతా కూడా టికెట్ల పేరుతో మనం ఇంత లూటీ చేయబడ్డాము అనే విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోతారు. వికీపీడియాలో గానీ ఇతర మూవీ వెబ్సైట్స్ లో గానీ నిలిచిపోయేది ఆ రికార్డులు మాత్రమే. బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని చెప్పో, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పో, కల్కి రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పో, లేకపోతే దేశంలో ఒక దేశ చలనచిత్ర చరిత్రలోనే భారీ వసూలు చేసిన మూవీగా చరిత్ర సృష్టించాలి అని చెప్పో, ఈ రికార్డుల పిచ్చికి అల్లు అర్జున్ ని ప్రాణం పెట్టి చూసే ఫ్యాన్స్ మూల్యం చెల్లించుకోవాల్సి రావడం అనేది ఇక్కడ దురదృష్టకరం. ఫ్యాన్స్ ఆ స్థాయిలో లూటీకి గురవుతున్నారు కాబట్టి రిలీజ్ కంటే ముందే 1000 కోట్లు ఈ మూవీ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పి ఇప్పుడు కొత్త కొత్త రికార్డులను వింటున్నాం. హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇండియాలో ఇప్పటిదాకా ఏ హీరో తీసుకోనంతగా 300 కోట్ల రూపాయలు
రూపాయలు ఉంది అని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రాసింది. షారుఖ్ ఖాన్ కూడా తీసుకోలేదంటే ఇప్పటిదాకా ఇంత. ఇది కూడా ఒక రికార్డే. అల్లు అర్జున్ కి 300 కోట్లు ఇవ్వాలి అంటే తెలుగు ప్రేక్షకులు ఆ మాత్రం టికెట్లు ఖర్చు పెట్టాలి కదా. మరి ఇలా భారీగా టికెట్ల రేట్లు పెంచడం వెనుక రెండో రీజన్ పొలిటికల్ బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడం. 100 కోట్ల రూపాయలు సినిమా కోసం ఖర్చు పెట్టడము అంటే భారీ కాంట్రాక్టర్లు, పొలిటికల్ లీడర్లు వాళ్ళ దగ్గర పోగుబడ్డ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి వాళ్ళు ఇండస్ట్రీ ద్వారా పెడతారు అనే టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. అది నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు, అది ఓపెన్ సీక్రెట్ కూడా. వాళ్ళు కాంట్రాక్టులు చేసో లేకపోతే ఇసుక దందాలు, మద్యం వ్యాపారాలు చేసి రకరకాల మార్గాల్లో సంపాదించే డబ్బుని లేదా భారీగా ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి మూవీస్ కి ఫండ్ చేస్తారు అనేది కూడా ఓపెన్ సీక్రెట్. వాళ్ళు పెట్టిన మనీని గానీ పెట్టకుండా ఇప్పటికే పక్కనున్న మనీని గానీ ఒక్కసారిగా తిరిగి వచ్చేయడానికి టికెట్ల రేట్లు పెంచడం అనేది ఒక మార్గము. అలాగే ఖాళీ థియేటర్స్ ని బుక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మనీనే పంపు చేసి కూడా మళ్ళీ వాళ్ళు వైట్ లోకి మార్చుకోవడానికి కూడా ఈ రకమైన ప్లాన్ చేస్తుంటారు. ప్రభుత్వాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి అనుకూలంగా జీవోలు ఇప్పించుకోవడము, టికెట్ల రేట్లు పెంచుకోవడము లాంటివి కూడా చేస్తుంటారు అనేది టాక్. అది ఇక్కడ కొత్త విషయం ఏం కాదు, బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే అది ఆ విధానము. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లోకి అది వచ్చేసింది. సో దాని గురించి లోతుగా చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు, ఇంకొకసారి డీటెయిల్డ్ గా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే పుష్ప 2 విషయంలో ఎగ్జాక్ట్లీ ఇలాగే జరుగుతోంది అని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు. అలాంటి రీజన్స్ కామన్ గా ఉంటాయి అని మాత్రమే చెప్తున్నా. అందుకే పెట్టిన ఖర్చులో అత్యధిక మొత్తం ఫస్ట్ డేనే లాగేయాలి అని చెప్పి నిర్మాతలు చూస్తారు. అయితే అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో మూవీ రిలీజ్ అవుతుంటే సోషల్ మీడియాలో #బాయ్కట్ పుష్ప 2 అని చెప్పి ట్రెండ్ అవ్వడం ఒక రకంగా సినిమా కూడా నష్టమే కదా. ఇంకోవైపు ఈ మూవీ విషయంలో జనసేన అభిమానులకి ఆ తర్వాత అల్లు అర్జున్ అభిమానులకి మధ్య ఒక ఫ్యాన్ వార్ లాంటిది నడుస్తోంది. బహిరంగంగా పవన్ కళ్యాణ్ మధ్య, అల్లు అర్జున్ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేది అందరికీ అనవసరము, దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ మనకు బహిరంగంగా కనిపిస్తున్నది సోషల్ మీడియాలో మాత్రం డైరెక్ట్ గా ఈ ఫ్యాన్ వార్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా బాయ్కట్ పుష్ప 2 అనే దాన్ని ట్రెండ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తీసి పడేయలేని విషయం. జన సైనికులు పుష్ప 2 ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఏపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళు భారీగా టికెట్లు కొనడము, థియేటర్స్ ని బుక్ చేయడము, పోస్టర్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయడము, ఇలాంటి హంగామా అంతా కూడా ఏపీలో పొలిటికల్ కలరింగ్ తో నడుస్తుంది. పుష్ప మూవీ టికెట్ రేట్స్ పెంచడాన్ని వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా అని చెప్పి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పోల్స్ కూడా పెడుతున్నాయి. వాటిలో ఎక్కువ మంది పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూవీ ఎప్పుడు చూసినా ఒకటే, జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ ఏ రకంగా ఉంది, ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ పెంచడము, ఎమోషన్స్ ని పెంచి పోషించడము, బస్ క్రియేట్ చేయడము, థియేటర్స్ కి ఎట్లా తిరిగి రావాలి అని చెప్పి రప్పించుకునే ప్రయత్నం చేయడము, దాని ద్వారా ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేసే పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయి. సో ప్రభుత్వాలని క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వాలని మనం క్వశ్చన్ చేసినప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ మూవీస్ నుంచి అయినా సరే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్స్ ఆలోచిస్తాయి. ప్రశ్నించే వాళ్ళు ఉండబట్టే ఆలోచిస్తారు. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే గనక ఇప్పుడు 800 పెంచారు, ఇంకా రాబోయే సినిమాల్లో ఇంతకంటే రెట్టింపు పెంచొచ్చు, 2000 పెంచొచ్చు, పెడతారు కదా, క్రేజ్ ఉంది కదా అని చెప్పి. ఎందుకంటే రాను రాను ఈ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. సో మీరేమంటారు? మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా.